హలో అండి, అందరికీ నమస్కారం. దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎముకలకి బలాన్ని పెంచే, అలాగే శరీరంలోని వేడిని తగ్గించే హెల్తీ డ్రింక్ రాగి అంబలి లేదా రాగి జావని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చక్కగా తాగొచ్చండి. దీనికోసం పెద్దగా ఏమీ ప్రాసెస్ ఉండదండి. నేను ఇక్కడ సుమారుగా 1 లీటర్ వాటర్ అంటే 4 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. కల్లుప్పు, రాగిపిండి. నాకు ఇక్కడ రాగిపిండి 4 గ్లాసుల వాటర్కి, సుమారు 4 గ్లాసుల వాటర్కి 3.5 టీ స్పూన్ల రాగిపిండి సరిపోతుంది. అంటే కొలత ప్రకారంగా చెప్పాలంటే 1 గ్లాస్ వాటర్కి 1 టీ స్పూన్ రాగిపిండి సరిపోతుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న బౌల్లోకి రాగిపిండిని 3.5 టీ స్పూన్ల రాగిపిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోకి నెమ్మదిగా వాటర్ని యాడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ యాడ్ చేశాక పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా వాటర్తో చక్కగా కలిసిపోయేటట్టు ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం రాగి అంబలి తయారు చేసుకునేటప్పుడు రాగి అంబలి కూడా ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన మనం మంచినీళ్ళతో తీసుకున్న గిన్నె ఉంది కదండి, దాన్ని స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్ మీద వాటర్ని మరిగించాలి. దీంట్లోకి ఇప్పుడే కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకసారి మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ మరిగిన వాటర్లోకి ఈ పిండిని నెమ్మదిగా కలపాలి. ఇలా కలిపిన వెంటనే ఒకసారి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఈ రాగి అంబలిని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి పైన చిన్న చిన్న బుడగల్లాగా కనిపిస్తుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా పొంగుతున్నట్టు కనిపిస్తుంది. అంతే, మన రాగి అంబలి రెడీ అయిపోయినట్టే. 2 నిమిషాల తర్వాత చల్లవారిన తర్వాత చూస్తే మనకి పైన ఇలా మీగడలాగా పేరుకొని ఉంటుంది. ఈ మీగడిని మనం స్పూన్తో తీసేయాలి. తర్వాత చక్కగా కలుపుకొని నేను ఇక్కడ ఒక చిన్న టీ కప్ అంతా మజ్జిగను తీసుకొని దీంట్లోకి కలుపుకుంటున్నానండి. దీనివల్ల రాగి అంబలి లేదా జావ టేస్ట్ మరింత పెరుగుతుంది. మీకు ఒకవేళ మజ్జిగ కలుపుకోవడం ఇష్టం లేదంటే పర్వాలేదు, కానీ కలపడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. అంతే, ఎంతో చక్కగా ఉండే రాగి అంబలి రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా దీన్ని సర్వ్ చేసుకొని తాగేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.